ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే మహాభాగ్యం దేవదేవుడు మనకు అనుగ్రహించున్నారు. అందులకై ప్రభువును ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. పిల్లరా, ఈరోజు పునరుత్థాన ఆరాధన దినము. మనము దేవుని కృపలో గత వారమంతా కాపాడబడిన విధానాన్ని బట్టి ప్రభు సన్నిధిని ఆనందించుటకు సమయం ఆసన్నమవుచున్నది. త్వరితగతిని సిద్ధపడదాం. ఎందుకంటే దేవుడు మరి గడిచిన వారములు మనందరికీ ఎంతగానో కృపనిచ్చారు. బలహీనులం కాక వెళ్ళిన ప్రయాణాల్లో తోడై అన్నిటిలో ఆయన హస్తం మనకు తోడుగా దయచేసినందులకే కృతజ్ఞతా హృదయంతో దేవుడు చేసిన మేలు బట్టి చూపిన కృపలను బట్టి ఆయన కృతజ్ఞతతో ఆరాధించవలసిన సమయం ఆసన్నమైనది. కనుక దేవుని సమయాన్ని దేవుని కొరకే మనము వెచ్చిందాం. ప్రియులారా, అలాగుననే మరి ఈరోజు వినబోచిన వర్తమానాలు వాక్య పఠనాలను గురించి గడిచిన రాత్రియే మీ కొరకు పంపించడం జరిగింది. సిద్ధపడదాం. సంతోషం. ఈరోజు వాక్య ధ్యానము కొరకైనటువంటి భాగము సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనము మొదలుకొని 32 వరకున్న వచనాలు, అనగా చివరి వరకును మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, దాని కొరకైనటువంటి వాక్యముగా ఒక మాటను నేను చదువుచూ ఉన్నాను. రండి. 26వ వచనం. నీవు లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదువుబడి ఉన్న వాక్యము మీది. వినుచున్నవారు అందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగు చేయండి. దైవస్వరమును వినిపింపచేయండి. మీ రాకడ కొరకును మీ రాజ్యము కొరకును సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడు అనుగ్రహించబడును గాక. యేసయ్య నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు వాక్యము మరి దశమ భాగము వింటున్నారా పిల్లరా? అసలు దశమ భాగం అంటేనే కొందరికి కోపం, మరి కొందరికి ఎక్కడ లేనటువంటి వేరైన ఆలోచనలు వస్తాయి. అయితే దశమ భాగం గురించి చెప్పాలని మనకి సందర్భం మనకు కాదు, కానీ మనం క్రమంలో వాక్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం కనుక ఆ భాగం నుంచి వెళుతున్నాం కనుక తప్పక మనం ధ్యానించవలసినటువంటి అవసరత ఎంతో ఉంది. అయితే ఈ దశమ భాగం విశ్వాసుల గురించి కాదు ఇక్కడ చెప్పింది. ఈ సందర్భం అంతా లేవీయుల గురించి. కనుక ఏమాత్రం తొందరపడకూడదని, కలవరాల నుండి విడిపించబడాలని మనవి చేస్తున్నాను. ఈ 18వ అధ్యాయం అంతా లేవీయుల యొక్క జీవనాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. మీకు ఇజ్రాయేలు దేశం, అనగా వాగ్దాన దేశంలో ఏ విధమైనటువంటి స్వాస్థ్యం ఉండకూడదు, మీ స్వాస్థ్యము నేనే అంటూ గడిచినటువంటి దినాన మనం విన్నాం. దేవుడు వారికి వాగ్దాన దేశంలో భాగము ఇయ్యలేదు, స్వాస్థ్యాన్ని పంచలేదు పిల్లరా. అయితే పిల్లలు ఈ తర్వాత భాగంలో దశమ భాగాన్ని గురించి మాట్లాడుతున్నారు. దశమ భాగము అని మనందరికీ తెలుసు. 10వ భాగము అంటే ఇశ్రాయేలీలో ఉన్న లేవీయులతో ఇట్లనుము అని చెప్పారు అక్కడ. అంటే ఏంటి అంటే ఇశ్రాయేలు చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు అంటున్నారు. అంటే ఇశ్రాయేలులో ఉన్నటువంటి 12 గోత్రాలలో ఒకటి లేవీ గోత్రం. మిగిలిన 11 గోత్రాల వారు దశమ భాగాన్ని ఎవరికి ఇవ్వాలి?
లేవీయులకి ఇవ్వాలి. ఇది వాక్యం. ఈ మధ్య కాలంలో కాస్త సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందింది గనక, ఒక మనిషి తుమ్మినా అది ఏమవుతుందంటే సోషల్ మీడియాలో 4 విధాలుగా దాన్ని పెడుతూ ఉన్నారు. అయ్యో! లేదు తుమ్ము కాదు అది ఉరుము అనేవాళ్ళు కూడా కొందరున్నారు. సో, పిల్లరా, ఆహ్, ఏదేమైనా ఈ దశమ భాగాన్ని గురించి కొంచెం వితర్కమైన వాదాలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు నా అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చుతాను. మరొకరు మాట్లాడినప్పుడు మరొకరు వెళ్ళబుచ్చుతారు. కానీ మనకు స్థిరమైన ప్రామాణికం ఏదంటే దేవుని వాక్యమే. అయితే మనుషుడు ఇక్కడ కూడా పొరపాటు చేస్తున్నాడు. ప్రామాణికం దేవుని వాక్యమైన వాక్యమును సంపూర్ణంగా చదివితే అర్థమవుతుంది. ఈయనేం చేస్తారంటే, ఈ లేక కొందరు ఎలా ఉంటారంటే, ఒక చోట ఒక మాట తీసుకుంటారు, మరొక చోట మరొక మాట తీసుకుంటారు. ఒక 10 మంది చెప్పిన విషయాలను కలబోసి ఇది వాస్తవం కదా అంటారు. పిల్లలు ఎప్పటికీ కూడా మనుష్యుడు తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. కానీ వాక్యం మాత్రం ఎల్లప్పుడూ సత్యాన్ని తెలియపరుస్తుంది. అది మనము ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. దశమ భాగం ఇవ్వద్దు అనేటువంటి వాళ్ళు కూడా కొందరు సేవకులు వర్తమానాలు చెబుతున్నారు. నేను కూడా సోషల్ మీడియాలో 1, 2, 3 చూశాను పిల్లరా. అంటే వేరే వాళ్ళు చెప్పినటువంటి విషయాలను గురించి వారు నాకు పంపినప్పుడు చూశాను అనమాట. సరే, అయితే ఈ మధ్య కాలంలో అనగా గడిచిన సంవత్సరాల్లో ఒక విశ్వాసి కుటుంబం, అంటే వారు నిజానికి మన మందిరానికి రారు, వారు వేరే పరిచర్యలకు వెళుతూ ఉంటారు. వారు నివాసరీత్యా ఈ ఈ స్థలానికి వారు అద్దెకి రావడం జరిగింది. అయితే వారు మన ఆత్మీయ బిడ్డలతో సావాసంలో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు మా చర్చిలో మా పాస్టర్ గారు కానుక అడగరు, అసలు కానుకలు పెట్టే మాకు ఉండదు అని చెప్పారు. ఇప్పుడు దేవుని ప్రేమించి ఇచ్చే వ్యక్తి అనుకోండి, ఆ వ్యక్తికి ఏమనిపించదు, అయ్యో దేవుడు మనల్ని కాపాడాడు కనుక దేవునికి మనం పరిచర్య కొరకు ఇవ్వాలి కదా అని భావం ఉంటుంది. దేవుని కొరకు ఇవ్వలేని కొన్ని పిసినరు గుట్లు ఉంటారు. సహజంగా అన్ని సంఘాల్లో ఉంటారు వీళ్ళు, క్రైస్తవుల్లో ఉంటారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, హాస్పిటల్కి అయితే ఆస్తులు అమ్మి కట్టడానికి గాను, చర్చిలో కానుకేయడానికైతే చిల్లర మార్చి చందాలేసేటువంటి విధానం అన్నమాట వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళు కొందరికి ఈ మాటలు ఎలా ఉంటాయంటే, వారిని హవ్వ మనసు సాతాను చెరిపినట్లుగా వారి మనసులో చెరపబడతాయి. అసలే పిసినారు గుట్టి ఇవ్వడానికి వెనకాడతాయి వ్యక్తికి కానుక పెట్టలేదంట అక్కడ అనేసరికి వెంటనే పరుగులు పెట్టడానికే కదా వాళ్ళు ఇష్టపడేది. పిల్లరా, ఒకటి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, కలిపి చెరిపెడు వంటి బోధకు కూడా మనము దూరంగా ఉండాలి. నిజానికి కానుక పెట్టే అనేది పాత నిబంధనలో స్టార్ట్ అయింది కదా. నూతన నిబంధనలో యేసయ్య దాన్ని స్వతహాగా ఆ బాక్స్ దగ్గర నుంచి వాక్యం చెబుతున్నప్పుడు విధవరాల సందర్భం మనకు తెలుసు కదా. అంటే పాత నిబంధన యందు, క్రొత్త నిబంధన యందు మందిరావరణంలో మందిర పరిచర్య కొరకు గాను అక్కడ కానుకలు అర్పించడం అనేది జరిగింది అక్కడ. సో మా చర్చిలో బాక్స్ ఉండదంటే ఆ వ్యక్తి వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నాడని అర్థం. ఓకేనా? సో అది ప్రక్కనెట్టేద్దాం. ఇప్పుడు లేవీల దగ్గరకు వద్దాం. ఇప్పుడు లేవీలు ఏమంటున్నారంటే ఇశ్రాయేలీలో నుండి దశమ భాగం మీకు వస్తుంది. దేవుడు లేవీలకు చెప్తున్న మాట, అది మీరు వారి దగ్గర తీసుకోండి. అంటే యాజకుడు దేవుని సంఘంలో ఉన్నటువంటి దైవజనుడు తను ఏ మందిరంలో అయితే వాక్యోపదేశాన్ని చేస్తున్నాడో ఆ సంఘము దేవుని నామ ఘనత కొరకు ప్రభువు పరిచర్య జరిగించుటకు గాను దశమ భాగమును మందిరమున ఇవ్వాలి. ఇప్పుడు లేవీయుడు ఇశ్రాయేలు దగ్గర తీసుకుంటాడు. తీసుకుని ఏం చేయాలి? భార్యకు వడ్డాణం చేయించాలా? నో, తప్పు పిల్లరా. అది తీసుకున్న వ్యక్తి దానిలో దశమ భాగములో నుండి దశమ భాగం అంటే 1000 రూపాయల ఆదాయం, 100 రూపాయల దశమ భాగం లేవీలకు వచ్చింది ఇశ్రాయేలు దగ్గర నుండి. ఇప్పుడు లేవీలు ఏం చేయాలంటే ఆ 100 రూపాయల నుండి మరొక 10 రూపాయలు వారు దశమ భాగములో నుండి దశమ భాగం తీయాలి. పిల్లరా, అయితే ఏం చేయాలి దీన్ని? ఈ దశమ భాగాన్ని గురించి ఏమంటున్నారు?
రండి దేవుని వాక్యంలో నుంచి 28వ వచనం నేను చదువుచున్నాను ప్రియులారా. అట్లు మీరు ఇశ్రాయేలీయుల యొద్ద పుచ్చుకొని మీ దశమ భాగములన్నింటిలో నుండి మీరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను. ప్రియులారా, వింటున్నారా? అర్పణములలో నుంచి, దశమ భాగములలో నుంచి దేవుని కొరకే ప్రత్యేకించి మీరు తీయండి అంటున్నారు. దేవుని ప్రియులారా, ఈ మధ్యకాలంలో కొందరు ఏమంటారంటే అసలు దశమ భాగం అనేది పాత నిబంధనకు సంబంధించింది కదా అంటారు. వాస్తవమే, పాత నిబంధనలో ప్రభు పెట్టారు. క్రొత్త నిబంధన అనేది యేసు ప్రభు వారు మరి పాత నిబంధన నెరవేర్చేశారు కనుక అది కొట్టివేయబడింది కనుక ఇక నూతన నిబంధన. అయితే నూతన నిబంధనలో కూడా ఒక ఆజ్ఞ ఉన్నది కదా, తన మనస్సులో అనుకున్నది ఉత్సాహముగా ఇచ్చువారికి అని పౌలు గారు అన్నారు. అంటే పాత నిబంధనలోనైతే కేవలం దశమ భాగం మాత్రమే, నూతన నిబంధనలో అయితే వర్ధిల్లిన కొలది ఇమ్మన్నారు. అంటే ఒకప్పుడు గంజి దాగి మన పితరులు బ్రతికారు, ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్లు తినే స్థాయికి వచ్చాం కదా. ఇప్పుడు గంజి ఎవరు తింటలేదు. అంటే మనం బాహ్యంగా చూస్తే అభివృద్ధి చెందేమా లేదా? ఒకప్పుడు సంవత్సరం అంతకాలం జీవిస్తే మహా అయితే మనిషికి ఎన్ని జతలు ఉండేవి? 2 జతలు కదా. ఇప్పుడు బీరువా తీస్తే చీరలను మీద ఆడుతున్నాయి. అంటే అన్ని విధాలలో విద్యాపరంగా, సాంకేతికంగా, బాహ్యంగా అనేక విషయాలలో మనుషులు అభివృద్ధి చెందారు. వర్ధిల్లిన కొలది ఇమ్మంటే దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. ఆత్మీయులారా, ఇది లేవీలు ఇశ్రాయేలు యొద్ద పుచ్చుకొనుచున్న ఇశ్రాయేలీయులకు, నాకు, మీకు అందరికీ వర్తించిన మాటలు కనుక దేవునికి ఇద్దాం. దేవుని యొద్ద నుండి మనం పొందుకుందాం. ప్రభు ఆశీస్సులుండును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాలు ఫలభరితం చేసి మేలు తినిపి నడిపించమని, ఈ మాటలందరి హృదయాల్లో భద్రపరచమని, వినేవారిగా బోధించేవారిగా మాత్రమే గాక పాటించు కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.